యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందామండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి, ఇప్పటి వరకు ప్రభువా నీ నామాన్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయానికై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరొకసారి ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము సిద్ధపడుతూ ఉండగా ఇప్పటి వరకు మీరు నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన మీరు విన్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని ప్రభువా నేను కూడా నీ మాటల చేత కట్టబడడానికి ఇదిగో తండ్రి మీరే నన్ను నీ నోటి బోరుగా వాడుకోమని ప్రార్థన చేస్తూ తండ్రి నిలబడుతుండగా ప్రభువా నీ వాక్యము చేత నింపి నీవే నాతో నీ పిల్లలతో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని ప్రతి విధమైన ఆటంకాలు మీరు తొలగించి జాగ్రత్తగా శ్రద్ధగా నీ మాటలు వినగలిగిన శక్తిని మా అందరికీ మీరు దయచేయండి. నిలబడగలిగిన శక్తిని బలాన్ని ఇచ్చి మీరే వాడుకోమని ప్రార్థన చేస్తూ కుటుంబంతోనూ నీ బిడ్డలతోనూ ఆయా తండ్రి కూర్చున్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రైట్. కూడి వచ్చిన దైవ సేవకులకి కూడా నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నేను వందనాలండి. వందనాలు చెప్పండి, నాలాగా నీరసంగా ఉండదు. రైట్. అందరికీ వందనాలు. మంచిది. చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించిన కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. చక్కని సాక్ష్యాన్ని వారు తెలియపరిచారు. నిజంగా దేవుడు వారితో మాట్లాడి నిజంగా వారిని దర్శించి జరగబోయే ప్రతి విషయాన్ని ముందుగానే వారికి తెలియపరిచి వారిని ఆత్మీయతలో చెదిరిపోకుండా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ రాత్రికాల సమయంలో ఈరోజు మాట్లాడే ఒక మాట మనము జాగ్రత్తగా మరొకసారి చదువుతున్నట్లయితే, అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎదుట అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనము ఈ వచనాన్ని పరిశీలన చేస్తే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలలో జరిగిన అనేక గొప్ప కార్యాలు ఇదిగో మొదటిగా మోషే ద్వారా జరిగాయి కదండి. ఐగుప్తు దేశంలో నుండి బానిసత్వంలో నుండి వారిని దేవుడు మోషే ద్వారా విడిపించాడు. అందరికీ మనకు తెలిసిన విషయమే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మోషే తర్వాత ఆ బాధ్యతను దేవుడు ఎవరికి అప్పగించాడు అని మనం పరిశీలన చేస్తే యెహోషువ తర్వాత నాయకుడు అని మనం గమనించవచ్చు. దాని కొరకనే ఇదిగో మోషేతో ఎలాగైతే దేవుడు మాట్లాడుతూ నడిపించాడో అలాగే యెహోషువ జీవితంలో కూడా అదే రీతిగా నడిపిస్తానని వాగ్దానం చేస్తూ నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దాంట్లో భాగంగానే ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. 3వ అధ్యాయం 7వ వచనములో. ఇదిగో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎవరు మాట్లాడుతున్నారంట? యెహోవాయే. ఎవరు దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరితో? యెహోషువతో సూటిగా స్పష్టంగా అర్థమయ్యే రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మోషే ఏ కార్యాలైతే చేయడానికి అతన్ని వాడుకున్నానో, మోషే ఏ రీతి కార్యాలు జరిగాయో, మోషే జీవితంలో ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు జీవితాల కొరకు త్యాగం చేసి నిలబడినప్పుడు నేనేం కార్యాలు చేశానో ఇదిగో అలాంటి కార్యాలే ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఎరుగునట్లు వారి
వారి ఎదుటనే ఏం చేస్తానంటే ఇదిగో నీ యందు నేనేం చేస్తాను, గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం చేస్తాను. నేను ఏమని మాట్లాడుతున్నానంటే నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతూ ఉన్నాను. ఎవరు తెలుసుకోవడానికండి? ఏ అద్భుత కార్యాలు అయితే చూశారో, ఏ మోషే ద్వారా అయితే కార్యాలు జరుగుతూ వచ్చినప్పుడు కల్లారా చూసి తనివి తీరా ఆస్వాదించి దాన్ని అనుభవించిన ప్రజల మధ్యనే మరొక మాట అంటున్నాడు. వారు తెలుసుకోవాలి. తెలియదా వారికి? ఏమండి మాట్లాడాలి. తెలియదా? తెలుసా? వారికి తెలుసు. అయినప్పటికీ మరలా ఈ మాట మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు మరిచిపోయారు, విడిచిపెట్టారు. దేవుని పూర్తిగా విసర్జించడానికి వారు తెగించారు. అలాంటి సమయంలో ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మరలా తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు మరలా ఇదిగో దేవుని వైపు మళ్ళాలనే ఉద్దేశం కలిగి ఇదిగో యెహోషువతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఇదిగో నిన్ను గొప్ప చేయడానికి ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో దేవుని కార్యాలు చూడడానికి, లేక దేవుడు మన పట్ల కార్యాలు జరిగించాలంటే మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. ఇంకొక మాట చెప్పాలంటే దేవుని కొరకు మనం నిలబడాలి. అప్పుడే మన జీవితాలలో గొప్ప కార్యాలు మనము చూడగలం. మోషే జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడో అంతకంటే గొప్ప కార్యాలు యెహోషువ జీవితంలో కూడా దేవుడు చేస్తూ వస్తూ ఉన్నాడు, ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి దానిలో భాగముగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా యెహోషువ కుటుంబంలాగా ఇదిగో ప్రతి కుటుంబం నిలబడాలి. ఆయన కొరకు ఇదిగో తెగించి ముందుకు రావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా నిలబడట్లేదు, వారు ఎవరు కూడా లెక్క చేయట్లేదు. అందుకనే దేవుడు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. వారికి చేయని కార్యాలు నీకు చేస్తాను, వారి పట్ల జరిగించని కార్యాలు నీకు చేస్తాను, నీ కుటుంబం పట్ల జరిగిస్తానంటూ ఉన్నాడు. అందుకనే వారి ఎదుట అన్నాడు. అని అర్థమైందా? ఎవరి ఎదుట? వారి ఎదుట, ఇశ్రాయేలు ప్రజలు ఎదుట చేస్తానంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కార్యాలు మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈరోజు మరొక ఏడాదిలో, ఇది నిజం చెప్పాలంటే వ్యవసాయంలో ప్రారంభం కదండి. జనవరి ఒకవేళ సంవత్సరంలో ప్రారంభమైతే వ్యవసాయంలో ప్రారంభం ఏది? ఈ నెల కదా. ఇది ప్రారంభం. మనం ఇదే మొదలు అనుకుంటాం కదండి. ఒకవేళ ఏమంటారు దాన్ని, క్యాలెండర్ పరంగా మనం ఒకవేళ జనవరి 1 పండగ చేసినా అప్పుడు ప్రారంభిస్తామా? ఎప్పుడు ప్రారంభిస్తాం? మనకు సంవత్సరం ఇదే మొదలంటే ఇది తొలకరి మొదలైంది, మనకు సంవత్సరం మొదలైంది అన్నట్లుగా మనం పనులు ప్రారంభిస్తాం. అయితే ఒక్క విషయాన్ని గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గడిచిన సంవత్సరాల్లో నువ్వు చేసిన కార్యాలు, లేకపోతే నీవు చేసిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు, ఇంకా నిన్ను అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా సరే నిన్ను నిలబెడుతూ వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో నీవు స్టాండర్డ్గా నిలబడడానికి స్టాండ్ తీసుకున్నది ఏంటంటే దేవుడే. నిజంగా స్టాండ్ తీసుకోవడానికి ఆధారం ఏంటయ్యా అంటే దేవుడే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన కాలంలో నువ్వు ఏం సంపాదించుకున్నావో, ఏం పొందుకున్నావో నీకు తెలుసు. అయితే ఒక మాట, దేవుడు ఎంత ఆశీర్వదించాడన్నది నేను అడగను, కానీ దేవుని కోసం నువ్వు ఆశీర్వదించబడిన కొలది నువ్వు ఏం చేసావు అన్నది నా ప్రశ్న. అర్థమైందా? ప్రతి ఒక్కరు రావడం ఏమంటారు, అమ్మ అయ్యా ఈరోజు ఖచ్చితంగా ఏం చేయబడాలా, నా వ్యవసాయం ఏం చేయబడాలా, నా కుటుంబం ఏం చేయబడాలా, ఆశీర్వదించబడాలి. ఈ సంవత్సరం కూడా చేసే పని అంతా ఏమై ఉండాలా? వ్యవసాయ కూలీలు చెప్పేది ఏంటి? మొట్టమొదటిగా నేను చేసే వ్యవసాయం అంతా, ఏదో సామెత ఉంది కదా, 3 పూలు 6 కాయలు కావాలంటే ఎన్ని? ఏమండి? ఓకే, మంచిదే, ఆశపడడంలో తప్పేం లేదు. ఒక మాట అడుగుతాను, దేవుని కోసం మరి నువ్వేం చేసావు? ఆయన ఇచ్చిన 3 పూలు 6 కాయలు అయినాయి, మంచిదే, ఆశీర్వాదం పొందావు. 6 కాయలు తీసుకొని ఆ యొక్క అభివృద్ధిని పొందుకొని, మరి దేవుని కోసం నువ్వు ఎలా ఉన్నావు? ఏం చేస్తావు? దేవుని కోసం ఏమి ఇవ్వగలిగావు? ఎలా బ్రతకగలిగావు? దేవుని కోసం ఎలా బ్రతికావు అన్నది నా పాయింట్.
కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం ప్రతి సంవత్సరం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, కానీ దేవుని కోసం మనం నిలబడలేకపోతున్నాం, దేవుని కోసం మనం బ్రతకలేకపోతున్నాం. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఇంకా కావాలి అని ఆశపడతాం, కానీ దేవుని కోసం ఎదుగో సంవత్సరం మన ఆత్మీయత ఎదగాలన్న విషయాన్ని మనం పరిశీలన చేసి చూడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక విషయాన్ని, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. గడిచిన సంవత్సరంలో ఒకవేళ కుటుంబం అంతా కలిసి ఒక అరగంట దేవునితో గడిపారనుకో, ఈ సంవత్సరంలో నువ్వు ఎలా ఎదగాలి? ఇందాక అన్నట్లుగానే 3 పూలు 6 కాయలు అయినట్లుగా ఈ సంవత్సరం ఏమవ్వాలి? అరగంట గంట అవ్వాలా, అంతేనా అండి? నా లెక్క ఏంటంటే, ఒకవేళ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, గంట అవ్వాలంటే 4 ఎట్లా పంచుకోవాలి చెప్పాలా? బాగా ఆలోచిస్తున్నారు ఏమండి? అదే 4 పావులు ఎంతండి గంట అవ్వాలంటే? ఏమండి అమ్మ లెక్కల్లో వీకా? ఇప్పుడు గంటకి ఎన్ని నిమిషాలండి? 60 నిమిషాలు పంచుకోండి ఇప్పుడు. ఏమండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండ్ మనిషికి నా లెక్క అది. ఇంట్లో 4 ఉన్నామనుకోండి, ఖచ్చితంగా 4 ప్రతి ఒక్కరు పంచుకొని 15 చేసి వారు ఏం చేయాలి? గంట చేయాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ 15 నిమిషాలు దేవుని కోసం నీవు పంచుకొని గడపగలిగితే వచ్చే సంవత్సరంలో నువ్వు ఎలాగుండాలి అంటే, గడిచిన సంవత్సరంలో నువ్వు 15 నిమిషాలు చేసావు మనిషికి, అయితే ఈ సంవత్సరంలో నువ్వేం చేయాలా? ఇంకొక 15 నిమిషాలు పెంచుకోవాలి. దేవునికి స్తోత్రం. కానీ జరుగుతుంది ఏంటో తెలుసా? ప్రారంభంలో బాగానే ఉంటామండి, ఏం ఉత్సాహం అంటే ఏదో అంటారు కదా, రేసులో గుర్రం ఉరికి చూడండి, అంతకంటే బాగా ఉరుకుతాం. ఎప్పుడు? ప్రారంభంలో మొదట్లు పెట్టేటప్పుడు ఎట్లా ఉరుకుతాం? అరే ఆగరా, ఇంకా బెల్లు కొట్టలేదు ఉరకడానికి అన్నా ఆగం. అర్థమైందా? అదే రేసులో ఏం చేస్తారు? గన్ను కాలుస్తారు, అప్పుడే ఉరకాలంటారు. కానీ మనం ఆగం అప్పటిదాకా కదా, ఉరుకుతూనే ఉంటాం. ఏం స్వార్థ చేయాలి ఎగురు, అసలు మనం తిరగని ఊరే ఉండకూడదు అని ఉరుకుతాం. కానీ ఆఖరికి 2వ సంవత్సరానికి చచ్చుపడిపోతాం. ఏమండి? సంఘాలన్నీ ఇప్పుడు అలాగే తయారైనాయి, లేపినా లేగరు ఇప్పుడు. అందుకని నేను అంటాను ఒక మాట, నీ ఆత్మీయ జీవితంలో నిదానంగా ఎదగాల. ఎదిగేది ఎలా ఎదగాలంటే స్థిరపడుతూ ఎదగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనం దేవుని కోసం ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అనే 3 విషయాలను చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక మాటను చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మనం ఎలా ఉండాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మనం ఎలా బ్రతకాలి అనే విషయాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్తున్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆశీర్వదించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటే ఒక కృతజ్ఞత కూడిక పెట్టి వదిలేస్తున్నారు. అదే కృతజ్ఞత. దట్స్ ఆల్. అంతేనా? నేను చెప్పింది ఇలాంటి కృతజ్ఞత కాదు, అందుకని ముందుగానే లెక్క చెప్పాను మీకు. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే మరీ ఎక్కువగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకనే ఒక గంట గడిపే కుటుంబం రానున్న సంవత్సరంలో ఎలాగ ఉండాలో తెలుసా? మరింతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మరీ ఎక్కువగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకని కానుకలు ఇచ్చి వదిలేస్తున్నారు, దశమ భాగములు ఇచ్చి వదిలేస్తున్నారు, ప్రథమ ఫలములు ఇచ్చి వదిలేస్తున్నారు. అందుకనే అనుకునే వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఇస్తే చాలు, ఇక మన జోలికి ఎవరు రారు కదండి. అది కాదు ఆత్మీయత. ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండడం అంటే దేవుణ్ణి మరీ ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవడం, మరీ ఎక్కువగా దేవునితో గడపడం, మరీ ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆయనను స్తుతిస్తూ మనం ఎక్కువగా కుటుంబం అంతా కలిసి ఆయనను గణపరచడం. దేవునికి స్తోత్రం. దీనివల్ల సంఘానికి ఏమొస్తుందండి అనేరు, సేవకునికి ఏమొస్తుందండి లాభం అనేరు, కుటుంబానికి ఏమొస్తుందండి అనేరు. అది కాదు. పాయింట్ ఏంటంటే తెలుసా? దేవునికి మనం ఎక్కువగా కృతజ్ఞతలు చెల్లిస్తే మరీ ఎక్కువగా దేవుడు మనకు ఏం చేస్తాడంటే, ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? మరీ ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మనము దేవునికి దూరమైన కొలది మన ఆశీర్వాదము, మన దీవెన, మన ఆత్మీయత ఏమవుతుందో తెలుసా? తగ్గిపోతూ వస్తుంది. మన దీవెన కూడా తరిగిపోతూ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. మన ఆత్మీయ జీవితంలో మనం మరీ ఎక్కువ కృతజ్ఞతలు చెల్లించాలి. ఒకవేళ ఈ సంవత్సరంలో 10 బస్తాలు మిగిలిందేమో, పండిందంతా అప్పులకి ఇక్కడ అక్కడ ఇవ్వంగా ఇంకెంత మిగిలింది? 10 బస్తాలు మిగిలింది, చాలండి, ఈ సంవత్సరం అంతా తిన్నా సరిపోతుంది అనుకున్నాం అనుకోండి. వచ్చే సంవత్సరానికి అది ఎక్కువ అవ్వాలా తక్కువ అవ్వాలా? పర్లేదులే 10 మిగిలితే చాలు మళ్ళీ అనుకుంటామా? అనుకుంటామా? ఏమనుకుంటాం చెప్పాలి? 20 మిగలాలనుకుంటాం. ఇంకా కొంచెం ఆసక్తి కలిగినోడు, ఆశ కలిగినోడు ఏమంటే తెలుసా? 50 మిగలకం చాలు, పోయినసారి 10 మిగలుతా అంటారు. అర్థమైందా? అంటే మనము ఆశించే దానికంటే దేవుడు అత్యధికముగా ఆశీర్వదించబడాలంటే ఒకటి దేవునితో ఎక్కువగా గడపడం, దేవునితో ఎక్కువగా మనం కనెక్షన్ కలిగి ఉండడమే దేవుడు ఆశీర్వదించడానికి సీక్రెట్. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో అయితే 2 బస్తాలు ఇస్తే ఎక్కువ ఆశీర్వదిస్తాడేమో అనుకునేవారు చాలామంది ఉన్నారు. పోయినసారి 2 ఇచ్చాను, ఈసారి 4 ఇస్తా అనేవారు కూడా ఉండి, ఆశ ఏంటంటే దేవునికి ఇవ్వాలని కాదు. దేనికో తెలుసా? వారు ఆశీర్వదించబడాలన్నది వారి ఆశ. కానీ దేవుడు వాటిని కోరట్లేదు. అందుకని అంటాను, నేను బలులను కోరట్లేదు. దేనిని కోరుతున్నాడు? నీతో ఆయన ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతున్నాడు. నీవు దేవునితో ఎక్కువగా కనెక్షన్ కలిగి ఉండడం ఆయన కోరుకుంటున్నాడు. ఆయన అసలు తన స్వరూపమందు చేసిందే దానికి. ఎవరితో సావాసం చేయడానికి? దేవునితో. దేవునికి స్తోత్రం. అందుకనే చూడండి, ఆనోకు జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఎక్కువగా దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నాడు కాబట్టి మరణం లేకుండా ఆయన ఎదుగు తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా ఈ పాయింట్? 365 సంవత్సరాలు బ్రతికాడు. అన్ని సంవత్సరాలు కూడా దేవునితోనే గడిపాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఎల్లప్పుడూ కూడా కనెక్షన్ కలిగి ఉన్నాడు, సంబంధం కలిగి ఉన్నాడు, సావాసం కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు అతన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు, అతన్ని ఎంత మాత్రం మర్చిపోవడానికి ఇష్టపడలేదు. నా జీవితం ఎందుకని మరి కదండి, ఎక్కడ పడ్డ గొంగలి అక్కడే. ఎందుకని అంటే ఆలోచన చేస్తే మనము కృతజ్ఞతలో మనం అభివృద్ధి పొందట్లేదు. జస్ట్ ఆశీర్వాదం అంటే ఏంటంటే మనం ఒకవేళ పండిన దాంట్లో ఇస్తే చాలు, వచ్చిన దాంట్లో ఇస్తే చాలు అనుకొని విడిచిపెడుతూ ఉన్నాం కదండి. ఒక మాట చెప్తాను, మీరేం బాధపడొద్దు. కానీ కానుకలు ఇచ్చి మందిరానికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరేం బాధపడొద్దండి. కానుకలు ఇచ్చి దులుపుకున్నవారు, గుమ్మం కాడే దులుపుకొని వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. అర్థమైంది? ఆదివారం తెచ్చి కూడా ఇచ్చి కూడా దేవునితో గడపకుండా వెళ్ళిపోయేవారు చాలా. అది ఇష్టమా దేవునికి? అది కాదు. అందుకనే మనం ఆశీర్వదించబడిన కొలది మరీ ఎక్కువగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకని అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? మీరు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియమైన యెహోషువ జీవితంలో దేవునితో ఎక్కువ కనెక్షన్ కలిగి ఉన్నాడు. ఒక మాట చెప్తాడు కదండి, ఆ మాట మనందరికి ప్రపంచాన్నే ఒక పరివర్తన చెందించే మాట. ఏమన్నాడంటే, నేను నా కుటుంబం వారు కేవలం యెహోవాను మాత్రమే సేవిస్తాం. మీ ఇష్టం, ఎవరిని సేవించినా నాకు సంబంధం లేదు. కానీ చెప్తున్నాను ఒకటి, నీకు ఇష్టమైతే ఇదిగో నా కుటుంబం ఎలాగ సేవిస్తుందో, నా కుటుంబం ఎలాగైతే దేవునితో ఉందో మీరు కూడా ఉండాలి అని ఇండైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకనే మీరు ఎవరినైనా వారు తెగించారు, ఏమని తెలుసా? మాకు అవసరం లేదు అన్నప్పుడు ఆయన ఒకటే ఒక మాట, మీరు అందరూ ఒకవైపున, నేను నా కుటుంబం మాత్రం దేవుని వైపే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో దేవునికి కావలసింది మనం ఇచ్చేది కాదు, ఇదిగో మనము గడిపేది ఆయనతో గడిపే సావాసం కావాలి ఆయనకి. కాబట్టి ప్రియమైన దేవుని కృతజ్ఞత కూడిక అనగానే గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? దేవునితో గడపడానికి. అర్థమైందా? దేవునితో ఎక్కువగా గడపడానికి. అదే మనం సరి చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఆలోచన రావద్దు ఈసారి ఒకవేళ 100 బస్తా పడితే ఖచ్చితంగా 10 బస్తాలు ఇస్తాను ప్రభా అని అదేమి లెక్కలేసుకోవద్దు. దేవా నీకు ఇంకా ఎక్కువగా నేను ఏమవుతాను, సమీపంగా ఉంటున్నాయా, నీకు ఎక్కువగా ఇంకా దగ్గర అవుతున్నాయా అని మనం ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుంటుంది. దేవునికి స్తోత్రం.
అర్థమైందా? అందుకని ఒక మాట ఎప్పుడు వాడుతూ ఉంటాను, నువ్వు ఎంత బిజీ అయితే దేవునికి అంత సమీపంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఎంత బిజీ, ఎంత విస్తరించబడితే అంత దగ్గరగా దేవునికి నువ్వేం చేయాలా? దగ్గరగా రావాలి. అది దేవుడు కోరుకునేది. అప్పుడు దేవుడు దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా దీన్ని పాటించగలిగితే ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. అందుకని ఆ సీక్రెట్ చెప్తూ ఉన్నాడు, నేను నా కుటుంబం ఇదిగో దేవునితో గడుపుతాం, ఆయనతోనే ఉంటాం. ఈరోజు మనం కూడా ఆ మాట చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి కృతజ్ఞత కూడిక అప్పుడు అర్థం వస్తుంది. అప్పుడే మనం చేయబోతున్న పనులన్నిటిని దేవుడు దీవించడానికి ఇష్టపడతాడు. అర్థమవుతుందా? చాలామంది అండి వస్తారు, మందిరానికి వస్తారు, కూడికలకు వస్తారు, కానీ చాలామంది కూనిపాట్లు పడి ఏ వాక్యం చెప్పారో కూడా గుర్తుపెట్టుకోకుండా వెళ్ళే వారు చాలామంది ఉన్నారు. ఏమండి మాట్లాడితే, ఏంటమ్మా ఏంటి అలిసిపోయావా అంటే, అవునయ్య గారు బాగా అలిసిపోయా, అస్సలు వినలేకపోయాను ఈరోజు అంటాం కదా. నిజం చెప్పాలంటే అయ్యగారు ఒక మాట అన్నారు, 1 తారీఖు నుండి రెస్ట్ లేదు, 12 గంటలు పడుకున్న పాపం లేదు, 1 గంట కంపల్సరీ అవ్వాల్సింది, ఇంక్లూడింగ్ నిన్న కూడా. అర్థమైంది? కారణం ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో మనం పరిశీలన చేయాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా రెస్ట్ ఉండదు మనకి. అండి ఎప్పుడు ఆగారా పని చేయకుండా? 2 రోజులు ఆగుదాంలే, ఏమండి పర్లేదులే, ఈ సంవత్సరం చేయొద్దులే, ఆగుదాం ఉన్నదా? లేదు. కానీ మనం ఎప్పుడు చూసినా మనం పరిగెడుతున్నాం, కానీ దేవుని కోసం పరిగెత్తి రావట్లేదు. అది దేవుడు కోరుకునేది. ఒకటి, ఆయనతో సంబంధం కలిగి ఉండడం ఆయన కోరుకునే విషయం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం ఇంకా మనం ఏమాలా అభివృద్ధి చెందాలి, ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా మనం పరిశీలన చేస్తే అదే అధ్యాయములో కింద, క్రీస్తును గూర్చి సాక్ష్యము మీలో స్థిరపడినందున అన్నాడు. ఏండి స్థిరపరచబడినందున? జాగ్రత్తగా చాలండి. రెండోదిగా ఏమవ్వాలంటే, మనము ఎలాగైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఆశీర్వదించబడుతున్నామో, ఇదిగో రెండోదిగా మనం సాక్ష్యములో స్థిరపడడంలో కూడా, స్థిరపరచబడడంలో కూడా మనం ఇంకా అధికంగా ఉండాలి కదండి. మొదట్లో మంచి సాక్ష్యం ఉండదండి, ఇప్పుడు ఏమైపోయిందో విన్నారా? ప్రతి సంఘంలో ఉంటుంది ఇలాంటిది కదా. ఫస్ట్లో బాగానే ఉండేటోడండి, చాలా చక్కగా ప్రార్థన చేసేటోడు, చక్కగా పాటలు పాడేటోడు, చక్కగా ముందే వచ్చి కూర్చునేటోడు. ఇప్పుడు అజలేడు, చెప్తే వత్తలే పా అంటాడు కదా. చక్కగా పాడేది అక్క పాటలు, ఇప్పుడు పాటే రావట్లే, ఏ రాగం తీస్తే ఏ రోగం వస్తుందో మరి ఆమెకి అనేటోళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఏం లేరా? కారణం ఏంటంటే సాక్ష్యాన్ని మనం స్థిరంగా నిలబెట్టుకోవట్లేదు. దేవుడు కోరుకునేది అభివృద్ధి అంటే నీ సాక్ష్యాన్ని ఇంకా స్థిరపరచుకోవాలి. హల్లెలూయా. నీ సాక్ష్యము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడి అనేకుల్ని ఏం చేయాలి తెలుసా? మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారు 100కో 1 ఒక్కరు ఉంటున్నారు సంఘంలో. మరి ఉన్నోళ్ళంతా పొట్ట ఏండి, పొట్టు కోసం ఇన్ని తిప్పలు ఏండి. ఎవడు కొండను తవ్వి ఎలకను తీసిండట, ఏం తవ్వి విన్నారన్నమాట. ఇప్పుడు నిన్న కొండను తవ్వాడట. మరి ఏమి అందరూ అనుకుంటున్నారు, అబ్బో గట్టిదే ఉంటుంది, ఎంత తవ్వుతున్నాడంటే, ఇంత ప్రయాసపడుతున్నాడంటే ఖచ్చితంగా గట్టిదే ఉంటుంది అన్నారట. చివరికి ఏం చేశాను, చిన్న ఎలక పిల్లని తీసుకొచ్చినాడు. దీనికోసం నేను ఇంత ప్రయాసపడి, దానివల్ల ప్రయాస వ్యర్థమే కదా. కాబట్టి ఒక మాట ఉంది, ఏమో తెలుసా? నువ్వు ప్రభునందు లేకపోతే, లేక ప్రభు యొక్క సన్నిధానంలో నీ స్థిరుడిగా లేకపోతే నీ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. నీ చేతులు కష్టార్జితం అంతా పరువులు పాలవుతుంది కదండి. ఒక మాట ఉంది మలాకీ గ్రంథంలో, ఏమన్నా తెలుసు? సిల్లు పడిన సంచిలో వేసినట్లు ఉంటుంది. ఏమండి సిల్లు పడితే ఉంటుందా? బియ్యం పోసినా ఉండదు, ఇంకా పొడ్లు పోసినా ఉండదు, ఇంకా జీడి గింజలు పోసినా ఉండదు, పత్తి పోసినా అమ్మో దానికి బెజ్జం కావాలి కాబట్టి పర్లేదండి ఉంటుంది అనుకునేరు. దాని తగ్గ పెద్ద బెజ్జమే పడుతుంది. కాబట్టి జాగ్రత్త. ఏది పడదో అది పెడతామండి, మీకు ఏం తెలుసు మా తెలివితేటలు అనేరు. అక్కడ దాని గురించి కాదు పాయింట్.
జాగ్రత్త. మన ఆత్మీయ జీవితంలో కొరత కనపడితే మన యొక్క దీవెనలో కూడా, మన ఆశీర్వాదములో కూడా దేవుడు కొరత విధిస్తాడు. కాబట్టి మనము ఎలా జీవిస్తూ ఉన్నాం, మన సాక్ష్యాన్ని ఎక్కడ కూడా మచ్చ రానివ్వకూడదు. ఎక్కడ కూడా మన సాక్ష్యానికి ఇదిగో ఒక్క ఏమంటారు దాన్ని, అరే తప్పిపోయాడు అనే మాట రానివ్వకూడదు. సాక్ష్యంను బట్టి తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాడు అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది కదండి. ఒకప్పుడు గొప్ప గొప్ప సంఘ పెద్దలుగా, ఒకప్పుడు ఇదిగో పరిచారకులుగా పిలవబడిన వారే ఈరోజు పతనమైన స్థితిలో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే సాక్ష్యాన్ని స్థిరంగా నిలబెట్టుకోవడమే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. విశ్వాసులుగా మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నామో ఒకసారి పరిశీలన చేసి సరి చేసుకోవాలి. మీ ఒక్కరికే కాదు, ఈ మాట నాకు కూడా వర్తిస్తుంది, సేవకులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి మన సాక్ష్యాన్ని చక్కగా మనం కాపాడుకోవడం ప్రయత్నం చేయాలి. అందుకని దాంట్లో స్థిరంగా మనం నిలబడాలి. అందుకని ఏమంటున్నా తెలుసా, స్థిరపరచబడినందున అంటున్నాడు. అన్నీ ఇంకా విషయాలను ముందుకు తీసుకుని వెళ్తున్నట్లయితే, ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మనము ఒకవేళ కృతజ్ఞత చెల్లించడంలో మన సమయాన్ని పెంచుకోగలిగితే, కృతజ్ఞత కలిగి మన ఆత్మీయ జీవితంలో ఇదిగో సాక్ష్యాన్ని నిలబెట్టుకొని స్థిరంగా మనం పట్టుకోగలిగితే, మూడోదిగా మనల్ని ఏం చేస్తాడంట, సమస్త విషయాలలో దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా, ఇక్కడ అంటున్న మాట ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దుతాడు. దేవునికి స్తోత్రం. ఏండి, లోకం ఇది ఒక్కదాన్ని పట్టుకుంటుంది కానీ ముందు రెండో విషయాలను మర్చిపోతుంది. సాక్ష్యాన్ని విడిచిపెడతారు, కృతజ్ఞత, దేవునితో గడపడం, దేవునికి ఎక్కువ సమయాన్ని ఇవ్వడం మర్చిపోతారు. కానీ ఒకటే కావాలి, ఆశీర్వదించబడాలి, ఐశ్వర్యవంతులు కావాలి అనే కోరికను పట్టుకొని మాత్రం వేలాడుతూ ఉంటాం. అయితే ఈరోజు సూటిగా స్పష్టంగా ఒక మాట, నీవు వేటినైతే పట్టుకొని ఉన్నావో అవేవో నువ్వు ఖచ్చితంగా పరిశీలన చేసుకొని మూడో విషయాన్ని నువ్వు ఆశించాలి. నువ్వు సాక్ష్యాన్ని సరిగ్గా కాపాడుకోగలుగుతున్నావా? అయితే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే నువ్వు సమస్త విషయాలలో ఐశ్వర్యవంతుడిగా తీర్చిదిద్దబడతావు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు అన్ని విషయాలలో దీవించబడుతూ ఉంటారు, కానీ బిడ్డల జీవితాలలో గొప్ప ఫలాలు చూడలేకపోతున్నారు. వారు దారి తప్పిపోయిన పరిస్థితులు, వారి చదువుల్లో మంచి మార్కులు లేని పరిస్థితులు, ఇదిగో వారు పనికి మాలిన వారిగా అయిపోయే స్థితులు. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని సన్నిధిలో వారు సరిగ్గా లేకపోవడమే. కాబట్టి ఈ రాత్రి ఒక మాట, సమస్త విషయాలలో సమస్త జ్ఞానములో దేవుడు మనల్ని ఏం చేయాలా, ఐశ్వర్యవంతులుగా చేయాలంటే ఇక ఒకటే ఒక మాట ఉంది. ఇక్కడ ఏంటో తెలుసా, మనము ఖచ్చితంగా ఇక్కడ అంటున్నమాట, ఖచ్చితంగా మనము దేవుని సన్నిధిలో మనం నిలబడగలగాలి. దేవుని సన్నిధానములో ఖచ్చితంగా మనం స్థిరులుగా నిలబడాలి. దేవుడు కోరుకునేది ఒకే ఒకటి, నిన్ను ఆశీర్వదించాలని. దేవునికి స్తోత్రం. ఆయన ఆశీర్వదించాలంటే నువ్వు ఎక్కడ ఉండాలండి? ఇప్పుడు చెప్పాలి, ఎక్కడ ఉండాలా అండి? ఎక్కడ రోడ్ల మీద తిరిగితే కాదు ఏమండి. ప్రార్థన జరుగుతుంటే ఏంట్రా ప్రార్థనకు రాలేదంటే ఆయన అంటుండే, మంచిగా నిద్రపెడితే పడుకున్నాను అయ్యగారు అన్నారు ఒకరు. ఏమండి, ప్రార్థన అయిన తెల్లారి అడిగితే అంటున్నాడు, ఏంట్రా ఉండలేదా ఇంట్లో? ఉన్నాను కానీ మంచిగా నిద్రపట్టింది, పడుకున్నాను అయ్యగారు అన్నాడు. అలా పడుకొని నిద్రపోతే ఇంటి పక్కనే ఉండి అప్పుడు ఆశీర్వాదం రాదు ఏమండి. లేకపోతే ప్రార్థన చేస్తారులే ఇంటివారు, నేను పడుకున్నా పర్లేదు, నేను చేయకపోయినా పర్లేదు అని ఈ లోకంలో ఒకవేళ నువ్వు నిర్లక్ష్యపరిస్తే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఖచ్చితంగా ఎదగలేవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు యెహోషువ వలె నీ జీవితాన్ని ఖచ్చితంగా దేవునితో, అందుకని 3 విషయాలు కంపేర్ చేస్తున్నాను, జాగ్రత్త వినండి. మొట్టమొదటిగా ఇదిగో ఆయన అన్నాడు, ఇశ్రాయేలు ప్రజల ఎదుట నిన్ను గొప్పగా చేస్తానన్నాడు. అందుకనే ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత చెల్లించడము ఏమాత్రము డోకా చేయలేదు, ఏమాత్రము వెనక్కి తిరిగి చూడలేదు, ఏమాత్రం విడిచిపెట్టలేదు. అందుకనే తాను దేవుడు ఏం చేశాడు తెలుసా, గొప్పవాడిగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఎక్కడ కూడా లేదండి తన సాక్ష్యాన్ని పాడు చేసుకున్నట్లు ఎక్కడ లేదు.
కావాలంటే చదవండి బైబిల్లో తన యొక్క జీవిత చరిత్రను. తన జీవిత చరిత్రలో ఎక్కడ కూడా మచ్చ రానివ్వలేదు, ఎక్కడ కూడా ఆ అవిశ్వాసాన్ని రానివ్వలేదు కదండి. 10 మంది వెళ్ళిన చోట ఇద్దరు సాక్ష్యాన్ని ఇచ్చారు. దాంట్లో ఎవరున్నారు? ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడు? చెప్పట్లేదు. మీకే డౌట్ వస్తుంది, అమ్మో మీనోడో ఇల్లుండో మరి బేగత్తోడో నాన్న మందిలా నా టయాతికి అనేరు. అండ్ మీరు ఉండరులే, ఏ టయానికి ఉండరు. ఎందుకని? అదే టయానికి ఏ పెళ్ళి కార్డు వస్తుంది, ఫంక్షన్ కార్డు వస్తుంది, అదే టయానికి. మొన్న మంచి వాక్యం జరిగిందంటే అరే ఆ రోజే నన్ను మందిలా అని అంటుంటారు. అర్థమైందా? ఎందుకని ఆ రోజు ఎక్కడ పోయావమ్మా అంటే ఒక మంచి పెళ్ళి తగిలింది, ఇంకోటి చేయకు మ్యాక్స్ చేయకు ఆడినారు, మళ్ళీ అన్న కాసి అవుతాయి పెందలకి ఆడతాను విడిచేసి అంటారు కదండి. అలాంటి వారు ఉన్నారు మన దాంట్లో. కాబట్టి జాగ్రత్త. ఇలాంటి వాటికి యెహోషువ ఏమి వెళ్ళలేదు ఎక్కడ కూడా. అలాంటి వాటికి తన సాక్ష్యాన్ని ఏమి పక్కన పెట్టి చూద్దాంలే, దేవునికి ఏం పని ఉంది, అది ఆయనకి అదే పని, నాకు బోలెడు పనులు ఉన్నాయి అనుకోలే. ఆయన తన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. మూడోదిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకనే తన యొక్క కీర్తి ఎదుగో ఇశ్రాయేలు దేశమంతా, ఇశ్రాయేలు ప్రజల మధ్య విస్తరింపచేశాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రేమైన దేవుని బిడ్డ తనను ఎంతో గొప్పగా తీర్చిదిద్దాడు. నిజంగా యెహోషువ గ్రంథాన్ని చదివితే తన యొక్క గొప్పతనాన్ని ఎలాగ దేవుడు పెంచాడో మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మనం చేసే పనులు, వ్యవసాయాలు, ప్రతి పని కావచ్చు, దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలంటే మనం కానుకలు ఇస్తేనో, దశమ భాగములు ఇస్తేనో వాటి వల్ల కానే కాదు. దేని వల్ల అవుతుందో తెలుసా? నీవు దేవునితో ఎక్కువగా ఆయనతో సంబంధం కలిగి ఉంటేనే. దేవునికి స్తోత్రం. కాబట్టి 3 విషయాలను నువ్వు పరిశీలన చేసి నీ ఆత్మీయ జీవితాల్లో ముందుకు కొనసాగించాలని కోరుతూ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడిన విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేసి మన హృదయాల్లో ఒక చిన్న ఒప్పుకొలు ప్రార్థన చేసి మనము దేవుని సమయాన్ని ఇదిగో ఒక్కసారి ఉపయోగకరంగా వినియోగించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో నిజంగా కలిగిన కొలది ప్రభువా, కొంత ఆశీర్వాదాన్ని బట్టి కొన్నిసార్లు నేను ఇదిగో విస్తరింపబడుతూ ఉన్నాను అనుకుంటున్నాను, కానీ ఎక్కువగా నీతో గడపడం, నీతో నీ సన్నిధిలో తండ్రి ఇదిగో గడపడం అనేది నాకు ఎక్కువ ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుందని గ్రహించలేకపోయాను. ఈ రాత్రి విన్నానయ్యా, దానిని బట్టి నేను ముందుకు కొనసాగే భాగ్యం దయచేప్రవని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి యెహోషువ ఎలాగూ విస్తరించబడ్డాడో తండ్రి, కొన్ని విషయాలు మేము గ్రహించాం. కృతజ్ఞతలు. ఇదిగో ఇంటి వారందరితో కలిసి నీ సన్నిధిలో నిలబడ్డారు ప్రభువా. అది స్థిరంగా తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నిలబడ్డాడు. ఆయన నిలబడ్డాడు, కానీ ఏదో అడపాదడప వస్తూనో లేకపోతే తన అవిశ్వాసాన్ని కనపరుస్తూనో రాలేదు. తన సాక్ష్యాన్ని కాపాడుతూ నీ సన్నిధిలో నిలబడ్డాడు. ఎన్ని శ్రమలు, కష్టాలు, శోధనలు వచ్చినా, కన్నీరు వచ్చినా నిన్ను విడవకుండా నిలబడ్డాడు. చివరికి ఇదిగో మహా గొప్ప ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు. సమస్త ప్రజల మధ్య తనను సాక్షిగా మీరు నిలబెట్టి స్థిరపరిచారు ప్రభువా. అటు స్థితిలో విన్న మా జీవితాలలో అటు స్థితిని కలిగించి మేము కూడా స్థిరంగా నిలబడే భాగ్యాన్ని కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. అదే రీతిగా మీ అందరికీ మరొకసారి నేను వందనాలండి. మరలా సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తాను. దేవునికి స్తోత్రం. నిజంగా మంచి వర్తమానాన్ని అందించారు. మన జీవితాల్లో కృతజ్ఞత అంటే మనం దేవునితో ఉండటం, దేవుడు మనతో ఉండటం. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? నిజమైన కృతజ్ఞత ఏంటిది? మనము దేవునితో ఉండటం, దేవుడు మనతో ఉండటం. కాబట్టి చాలాసార్లు మనం ఉంటాం ఎట్లా నామకార్థంగా, కానీ దేవుడు ఉన్నాడా లేదా ఒకసారి పరీక్ష అయితే చేసుకోం. దయచేసి అది చేసుకోవాలి ఎప్పటికీ. ఈరోజు ఇలా కార్యక్రమం ప్రారంభం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు దీవించిన తర్వాత కూడా అదే కృతజ్ఞత భావాన్ని కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. 10 మందికి కుష్ఠరోగుల గురించి మీకు తెలుసా? ఏమండి?
10 మంది యేసయ్య దగ్గరకు వచ్చారు. అయ్యా మేము బాగవ్వాలనుకుంటున్నాం అని అన్నారు. సరే మీకు దారిలోనే మీ స్వస్థత కలుగుతుంది, మీరు వెళ్ళండి అని చెప్పారు. వెళ్ళి యాజకునికి కనపరుచుకొని పోండి అని అన్నారు. ఏమండి, పోతా ఉన్నారు అట్లనే దారిపడి. మధ్యలో ఎప్పుడు స్వస్థత కలిగిందో వాళ్ళకి తెలియదు. కానీ ఎంతమంది తిరిగి వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి? ఏమ్మా, ఎంతమంది బ్రదర్స్, ఎంతమంది తిరిగి వచ్చారు? ఒక్కరైనా కూడా గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఎంతమంది కృతజ్ఞత? వాళ్ళకున్న బాధ పోయింది, వాళ్ళు స్వస్థత పొందారు. ఎంతమంది తిరిగి రావాలి? అదే ఎంత అందరంటే 10 మంది రావాలి. కానీ ఎంతమంది వచ్చారు? మిగతా 9 మంది ఏమైపోయారు? అదే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాం మనం. అర్థమైందా? దేవుడిచ్చిన మేళ్ళు మర్చిపోయాం, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయాం, ఆయన ఇచ్చిన స్వస్థత సమస్తం. ఇందాక సాక్ష్యం చెప్తూ చెప్పారు, దేవుడు చాలా గొప్పవాడు అన్నారు కనకరాజు గారు. నిజమే, అది చాలా గొప్పవాడు. మనకి ఏదన్నా సంభవించిందంటే అది ఊరికనే సంభవించదు. సంథింగ్ వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం మార్చుకునేది ఉంది, మనల్ని మనం ఒప్పుకునేది ఉంది, మనల్ని మనం శుద్ధీకరించేది ఉంది. దేవునికి స్తోత్రం. నీ కానుకల వల్ల ఆయన ప్లీజ్ అయ్యే దేవుడు కాదు. అంటే నీ కానుకల్ని ప్రేమించేవాడు కాదు. పోనీ అవన్నీ మంచిగా ఎత్తున్నావా అని అంటే సగం చినిగిన కాగితాలే అన్నీ. పోనీ గొప్పవి ఏమైనా ఇస్తున్నావా అని అంటే అన్నీ మిగులే కదా మనం ఇచ్చేది దేవునికి. ఏమండి, కాబట్టి ఆయన నీ హృదయం మంచిదైతే అన్నీ బాగానే ఉంటాయి. అర్థమైందండి? హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అది బాగుంటే మనసు బాగుంటుంది, మనసు బాగుంటే సమస్తం బాగుంటుంది, సమస్తం బాగుంటే దేవుడు కూడా మనతో మంచి సహవాసాన్ని కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. యెహోషువతో అట్లున్నాడంటే దానికి కారణం ఏంటి అని అంటే, మీరు ఎవరినైనా సేవిస్తారో నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వాళ్ళు మాత్రం యెహోవాను సేవిస్తాం అని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. తుద వరకు ఆ నిర్ణయాన్ని కొనసాగించగలిగాడు. కాబట్టి అలాంటి విడువని విశ్వాసం మీరు కలిగి ఉండాలని మంచి మాటలు తెలియచేశారు అయ్య గారు. మరొక్కసారి చప్పట్లు కొడదాము గట్టిగా. అలాగే మన మధ్య పెద్దయ్య గారు ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు, అంటే పప్పు ఇప్పుడు దాకా ఉడికింది, బాగానే ఉడికింది, మంచిగా ఉడికింది, ఇప్పుడు తాలింపు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని అయ్యగారు జరిగిస్తారు. సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. వారు వస్తుండగా చప్పట్లతో సాధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో నిజంగా ఇది తాలింపు కనుక తాలింపు పెట్టేటప్పుడు అందరూ మరి ఎట్లుంటాయి ముక్కులు, గొంతులు, దగ్గులతో అమ్మా. కనుక మీరు కొంచెం మేలుకోవాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, దేవుడు మన కోసం కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేస్తే దేవుని కోసం మనము కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేస్తాం. అవి కొన్ని దేవుని సన్నిధానంలో మంచిగా ఉండొచ్చు, మరి మంచిగా లేకపోవచ్చు. దేవుడు మాత్రం మన కోసం చేసినవి మాత్రం మంచియే. దేవునికి స్తోత్రం. మంచియే. యెహోషువతో అదే చెప్పారు కదా, నేను నిన్ను గొప్ప చేయబోతున్నా, నేను నిన్ను గొప్ప చేయబోతున్నా. మోషేను ఎట్లా నేను మోషేతో ఎట్లా నేను మాట్లాడానో, నేను నడిచానో, ఆయనకు నాకు ఎలాంటి సంబంధం ఉందో అదే సంబంధం నీతో కూడా పెట్టుకొని నిన్ను కూడా ఆయనలా నేను దీవిస్తానన్న దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఆయన కోసం చేసేవి ఇప్పుడు మనం నేర్చుకునేవి. దేవునికి స్తోత్రం. ఆయన చేసినవి మనం ఎక్కడ చదివినా ఆయన మన కోసం చేసినవి ఉంటాయి, కానీ మనం చేసినవి మాత్రం కనపడవు. అది మన జీవితంలోనే ఉంది, మన బ్రతుకులోనే ఉంది, మన ప్రవర్తనలోనే ఉంది, మన
అణిగి దేవుని దృష్టిలో ఎదగటమే ఆయన కొరకు మనము చేసే. ఒకే మాట 1-2 మాటలు చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 19-20 చూడండి. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులను కురియుచున్న. చాలు. దేవా, దీవించి ఈ మాటలను మా వినికిడిలో ఆశీర్వదించమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన తెలివి ఎటువంటిది? తెలివి చేత ఆయన భూమినే స్థాపించగలిగాడు. ఆయన తెలివి చేత. మన తెలివి ఎట్లా ఉండాలంటే ఆ భూమిని స్వాధీనపరచుకునేటట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన తెలివి చేత భూమిని స్థాపించాడు. మన తెలివి చేత ఏం చేయాలి? ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి. చాలామంది భూమిని మరి అందుకోసమే అమ్మేస్తారు. శాశ్వతంగా అమ్మకూడదని బైబిల్లో ఉంది. కానీ భూమిని మొత్తమే నాకు భూమి వద్దని దాని కొరకు డబ్బులు ఇయ్యి నేను భూమి. దేవుని సన్నిధానంలో అది మనకు కొద్దిగా శాపమే. మనది కానిదని నాదని అమ్మడం కూడా. అందుకోసమే మన తెలివిలు ఏమి ఎట్లున్నాయి? ఆయన తెలివి మన కోసం భూమిని స్థాపించగలిగాడు. మనము కూడా మంచి తెలివి గలవారమైతే ఏం చేయాలి? ఆయన చేసేటటువంటి కార్యాలను మనం క్యాచ్ చేయాలి, పట్టుకోవాలి. ఆయన భూగర్భాన్ని జలాలు నడిపిస్తున్నాడు. ఆయన మరి జ్ఞానము చేత, తెలివి చేత వాటిని మనం ఏం చేస్తున్నాం? బోర్లు పెట్టి బయటికి తోలుతున్నాం, పంటలు పండిస్తున్నాం కదా. బాగానే ఉంది. మంచు బిందువులను కూడా ఆయన మేఘములో నుంచి బిందువులను కూడా పుట్టించి మన కోసం కురిపిస్తున్నాడు. ఇవన్నీ మనం ఏం చేయాలి? మనం తెలివితో మనం వాటన్నిటినీ క్యాచ్ చేయగలం. ఇంకొక మాట చదివి ముగించుకుందాం. 31వ కీర్తన అది కూడా 19-20. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువాని నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపాటుపాయముల వారిని నంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహం మాన్పి వారిని గుడారములో దాచుచున్నా. దేవునికి స్తోత్రం. చూసారా, ఎంతో మేలు మన కోసం ఏం చేశారట? మరి సిద్ధపరిచున్నాడు. ఇంకొకటి దాచిపెట్టున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన యందు భయభక్తి కలిగి, మంచి మనసు కలిగి, మంచి మాటకారై, దేవుని యందు ప్రార్థన పరులై, విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్న వారి కోసం, వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎవరెవరికి ఉందండి ఇంత ధనము దాచిపెట్టి? ఒకటేమో భయభక్తి గల వారికి, రెండోది ఎక్కడ ఏ సమయంలో ఆశ్రయించాలంటున్నాడు? అక్కడ నరుల ఎదుట, ఈ మనుషుల ఎదుట, భూమి మీద ఉన్న వారి ఎదుట ఆయనను అనుసరించాలి.
ఆయనను సేవించాలి. ఈ లోకం చూస్తుండగా, లోకంలో ఉన్న ప్రజలు చూస్తుండగా దేవుని సేవించాలి, దేవుని అనుసరించాలి, దేవుని మాటలు మాట్లాడాలి, దేవుని కొరకు కష్టపడి బతకాలి. దేవుని బిడ్డలుగా భయభక్తి కలిగి బతికిన వారికి మాత్రం దాచిపెట్టున్నాడు. తర్వాత ఇంకొకటి సిద్ధపరిచున్నాడు. అందుకోసమే ఒకవేళ 20వ మాట, మనుష్యుల కపాటోపాయములు వారినంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నా. చూసారా, ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఈ లోకములో ఉన్న మనుషుల మధ్య కపటోపాయాలతో పడిపోతారని ఆయన ఏం చేస్తున్నాడు? వారిని భయభక్తులు గల వారిని, మనుషుల ఎదుట ఆయన ఒప్పుకునే వారిని ఇలాంటి అంటకుండా. ఇంకేంటి? ఇంకొకటి వాక్కలహం. చూసారా, వాక్కలహం, మాటల చేత గొడవలు పెట్టుకోవటం, పనులు చెయ్యరు, గొడవలు అయితే ముందు చేస్తుంటారు. ఇలాంటి వాక్కలహాలు, మాటల చేత చెప్పేటటువంటి అన్నీ ఏం చేయాలి? దేవుడు వారి కోసం వాళ్ళను దాచి పెడతాడట. అవసరమైతే అలాంటివి మాన్పిస్తాడట. అలాంటి మంచి మాన్పించి చక్కని వారుగా, దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా నిలబెడతారు. ఇది ఏదైతే భూమి మీద మనం కష్టపడుతున్నామో, తొలకరి వర్షాలు వస్తున్నాయంటే మనం వ్యవసాయానికి ఎట్లా సిద్ధపడతామో, దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, రాజులేమో వసంతకాలం వస్తే చాలు దేనికి సిద్ధపడతారు? రాజులు దేనికి సిద్ధపడతారు తెలుసా? యుద్ధాలకి. వసంతకాలం వస్తే యుద్ధాలకి. ఎందుకంటే వాళ్ళు యుద్ధం చేయటానికి వర్షాకాలం అనుకూలం. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉంటాయి, వాగులలో కూడా ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉంటాయి. యుద్ధాలకి వెళ్ళిన తర్వాత నీటి కొరత లేకుండా వాళ్ళు యుద్ధాలు చేయడానికి, దాహం తీర్చుకుంటూ, వంటలు కడుపు నింపుకుంటూ చేయడానికి. కానీ వసంతకాలం రాగానే వ్యవసాయకుడు ఏం చేస్తాడు కదా? ఇది కుటుంబం బతకడానికి, వ్యవసాయం చేయడానికి సిద్ధపడతారు, భూమి మీద యుద్ధం చేయడానికి సిద్ధపడతారు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఊరికూరికనే కాదు, ఏం చేసినా మనకు ఒక పట్టు ఉండాలి. పట్టు లేకుండా మనం ఏం చేస్తే ఊడి కింద పడతాం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, అట్టి విలువ గల మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక ఆయన బావిలో పడ్డాడట. బావిలో పడితే ఒక ఆయన పైన ఉన్నోడు తాడు దింపిండాడు. తాడు దింపి, నీవు గట్టిగా పట్టుకో, ఎక్కిరా అని చెప్పి, ఈయన పైన ఉన్నోడు చెప్తే ఆయన నీవే పట్టుకో గట్టిగా అన్నాడు. నీవే పట్టుకో అంటే ఈయన గట్టిగా బట్టి, బరువు ఉంటాడు కానీ గట్టిగా లాగితే ఉట్టి తాడే వచ్చింది. అంటే అక్కడెక్కడ ఏం జరిగింది? కొంచెం సిచ్యువేషన్ తెలుసుకోండి, ముగించుకుందాం. తెలియకపోతే మళ్ళీ మొదలేస్తా. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది? పైనున్నోడు ఆయన బతకాల్సిన అవసరం లేదు. బతకగలిగిన వాడెవరు? అందులో పడిపోయినోడు. ఆయన ఏం చెప్తున్నాడు? తాడు నీవు గట్టిగా పట్టుకో అంటున్నాడు. పెద్ద ఎక్కొస్తాడని ఆయన అనుకున్నాడు. ఎక్కిరాలే, తాడు బట్టిగా గుంజితే ఆయన రాలే. కారణం ఏంటంటే మాట ఎదురు చెప్పడం నేర్చుకున్నారు. ఆయన చెప్పింది అర్థమేంటో, ఈయన చెప్పింది అర్థమేంటో అసలు అర్థమే లేదు. దేవుడు చెప్తున్నాడు ఆకాశములో నుండి, మీ కొరకు గొప్ప ధనాన్ని మేము దాచిపెట్టాను, సిద్ధపరిచానని. దానిని తీసుకునే బాధ్యులముగా మనము లేము. కష్టపడాలి, సంపాదించాలి. విలువైనటువంటి దాచిపెట్టిన ధనం, బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు ఏం చెప్పరే అమ్మా? అది తెలుసుకోవాలి. ఆయన యందు ఏమున్నాయి? గుప్తమైన అంటే ఏంటి? రహస్యంగా ఉన్నాయి. గుప్త నిధులతో ఊతారుగా.
తవ్వితే బిందెలు దొరుకుతాయట. అట్లా దేవునిలో ఏమున్నాయి? బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు. దేవునికి స్తోత్రం. ఆయనలో గుప్తంగా ఉన్నాయి. గుప్త నిధులు ఉన్నట్టు కనబడకుండా దాచిపెట్టబడి ఉన్నాయి. అందుకే అంటున్నారు, నేను మీ కొరకు సిద్ధపరిచా, నేను మీ కొరకు దాచిపెట్టాను. వాటిని మీరు సంపాదించాలంటే ఏం చేయాలి? మీకు బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, సర్వ సంపదలు మీరు సంపాదించాలి. దేవుడు వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన అయ్యగారికి సమయం. రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏం చేసినా జ్ఞానముతో, తెలివితో మనము ప్రతి పనిని జరిగించాలి అని తెలియచేశారు. అదే రీతిగా మరి కుటుంబం, సంఘం ఈ రోజుల్లో మరి జ్ఞానం కలిగి మరి మంచిగా తెలివితో మీరు ప్రతి పనిని జరిగించాలి. మీరు ప్రతిరోజు మీరు 2 అంశాలు అనుకోవాలి. ఒకటి, ఈరోజు నా పని ఏమైనా ఉందా లేదా దేవుని పని ఏమైనా ఉందా? అర్థమైందండి? మీ క్వశ్చన్ ఏంటిది? చెప్పాలా? ఏంటిదండి? నా పని ఏమైనా ఉందా, ఈరోజు దేవుని పని ఏమైనా ఉందా? ఉంటే మీ పని చేయండి, లేదా దేవుని పని చేయండి. దేవునికి స్తోత్రం. దెయ్య పని మాత్రం చేయవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే. అట్లా మీ లైఫ్ని మీ ప్రతి రోజును ప్లాన్ చేసుకోవాలి. అర్థమైందండి? మనకున్నది ఏది కూడా ఆషామాషిగా వచ్చింది కాదు. మీ ఇల్లైనా, మీ వాహనమైనా, లేకపోతే మీరు వేసుకున్న వస్త్రాలైనా, మీకున్న డబ్బులైనా అవి ఊరికినే మీ దగ్గరకు రాలే. దేవుడు సహాయం చేశాడు కాబట్టి అవి మీవైనవి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీకున్న వనరులను మీరు ఏం చేయాలి? వినియోగించుకోవాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది కోపం వస్తే ఫోన్ పగలగొడతారు. మళ్ళీ కొనేది ఎవరు? మీరే కదా. ఎవరు? నీ కోపం వల్ల నష్టం ఎవరికి? మీకే. కాబట్టి దయచేసి జాగ్రత్తగా మీరేం చేస్తున్నారో మీరు ఆలోచన చేయండి. మొన్న పుల్లాయిగూడెం పెళ్ళికి వెళ్తే అక్కడికి వీళ్ళు వచ్చారు, మన అక్కయ్య గారు వచ్చారు. తెలుసు కదా, అక్కడికి వెళ్ళిన వాళ్ళం. ఇక ఎంబడొస్తారో అక్కడ కూడా వచ్చారు. వస్తే వాళ్ళతో ఒక్క వ్యక్తి మాట్లాడిండు. పాస్టర్ గారు కాదు, ఆయన విశ్వాసి, బక్కగా ఉన్నాడు. ఆయన ఇన్షర్ట్ వేసుకున్నాడు. రమేష్ సార్ వాళ్ళ బాబాయ్ గారు. అసలు ఆయన మాట్లాడితే, ఏం చేస్తారమ్మా మీరు, మీకు ఏం చేశారని మీకు ఇవ్వాలని అన్నాడు. మేము దీవిస్తామని అన్నారు. వాళ్ళు ఏం చేస్తారట? అదిగో దీవించడానికి సేవకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. మీ దేవుడికి కావాలన్నాడు ఆయన. అర్థమైందా? మీరు అంటారు అట్లా అనగలగాలి. అర్థమైందా? పోయింది పోనేద్దాం, దానికి వదిలేద్దాం. అవి తిరిగి రావు. కానీ చాలా జాగ్రత్తగా. కాబట్టి ఇట్లా చాలా చోట్ల కుమార్ వచ్చి తర్వాత, అన్నయ్య ఈ మన బాబాయ్ మామూలు వ్యక్తి కాదు, వాళ్ళ పెళ్ళిలో గుండాలలో తలా 200 ఇచ్చి పంపిండు ఆయన అని చెప్పిండు ఆయన. ఎవరికి చెప్పాలి? ఎవరికి? వాళ్ళకే తలా 200 ఇచ్చి పంపిండట. మేము ఆటో వేసుకొచ్చామని చెప్పారట. నేను రమ్మన్నానా అని అడిగిండట ఆయన. ఎట్లా? నేను రమ్మన్నానా, మీరేమన్నా చుట్టాలా, కార్డు ఉందా మీకు అని అడిగిండట. కథం. అర్థమైందా? కాబట్టి అట్లా మనం ఎక్కడ ఏం చేయాలనేది కొంచెం మనం తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సమస్తం చేసిన వాడు దేవుడు. దేవుని గణపరచాలి, దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు చేసినటువంటి కార్యాన్ని నలుగురికి చెప్పాలి. మొన్న ఈ కుటుంబం సాక్ష్యం ఇచ్చారు. లేకండమ్మా, చేసిన వ్యవసాయాన్ని బట్టి కృతజ్ఞత చెప్పండి అమ్మా అని వెనకాల నుంచి తోసినా ఎవరు లేగలే. కానీ లేచారు, చెప్పారు, మంచిగా అనిపించింది. అంతకుముందు వారం చిన్న కానుకనిచ్చి నేను జీడిగింజలకు వెళ్ళానని చెప్పారు. ఇవన్నీ ఏంటంటే కృతజ్ఞతకు, అంటే దేవునికి ఇచ్చే విషయాల్లో ఇవన్నీ ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. దేవునికి స్తోత్రం. మన దగ్గర ఏమున్నా అది ఏం చేయాలి? దేవునికి ఇచ్చి గణపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన దినదినం మన భక్తి జీవితం మారాలి. ఈరోజు నుంచి ఈ వ్యవసాయం కొరకు వారు ప్రార్థన చేస్తారు, సంఘమంతా మనము ప్రార్థన చేస్తూ ఈ సంవత్సరం అంతా చేసే పంటను దేవుడు దీవించులాగన మనమందరము మన వ్యక్తిగత జీవితాల్లో
జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. వ్యవసాయం ఎవరిది చెప్పాలి? వ్యవసాయం ఎవరిది? వ్యవసాయం ఎవరిది? మాట్లాడరేమ్మా. దేవునిది. వ్యవసాయం ఎవరిది? దేవునిది. ఓకేనా? మీ చేను ఎవరిది? దేవునిది. ఆ చేనులో పనులు ఎవరు? మనం. ఓకేనా? మీరు మంచిగా చేస్తే, యజమాని మాట మంచిగా వింటే మీరు ఆశీర్వదింపబడతారు, లేకపోతే అరకొర దీవెనలతో నింపబడతారు. దేవుడి మాట దీవించుగాక. ప్రార్థన చేద్దాం. వ్యవసాయం కొరకు, తర్వాత మేషేకు, తర్వాత సామ్రాజ్యం, వారి ఇరువురు కూడా దేవుని సన్నిధానంలో ఆత్మీయంగా మంచిగా నడవాలని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించులాగన, గర్భఫలం ఇచ్చులాగన ప్రార్థన చేద్దాం. తర్వాత షడ్రక్ గారి వివాహం కొరకు ప్రార్థన చేద్దాం. తర్వాత చేయబోతున్నటువంటి వ్యవసాయమును, వారికి కలిగిన దుక్కిటెడ్లు, గొర్రె మేక మందలన్నీ కూడా దీవించబడినట్లు ప్రార్థన చేద్దాం. అప్పుడప్పుడు ఇంటి యజమానులు, యజమానురాలు మరి అనారోగ్యం పాలవుతూ ఉంటారు. కాబట్టి దేవుడు వారిని దీవించులాగన, మంచి ఆరోగ్యం దయచేలాగన ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం ఈ కుటుంబం కొరకు. ప్రతి ఒక్కరు నోరు తెరుద్దాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దాం. దేవా, ఈ కుటుంబాన్ని దీవించండి అయ్యా. కుటుంబ అవసరాలు ప్రభువా తీర్చండి ప్రభువా. మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీరే కాపాడండి అయ్యా. మీ సహాయము దయచేయండి ప్రభువా. ప్రభువా, ఈ కుటుంబంలో ప్రభువా యజమానిగా మీరుండండి. నీ పిల్లలకు ఏం కావాలో, ఆరోగ్యము కావచ్చు, ఆలోచన కావచ్చు, నీ శక్తి కావచ్చు, నీ ప్రభావము కావచ్చు, నీ ఆశీర్వాదము, నీ సర్వ సంపదలు ఏమైతే ఉన్నవో వాటన్నిటి ద్వారా ఈ కుటుంబాన్ని మీరు నింపి కాపాడండి నాయనా. ఈ భూమి ఆకాశములను తయారు చేసిన దేవుడు నువ్వు ప్రభువా. నాయనా, మేము వర్షం కోరగాది మీరు మాకు ఇస్తారు. భూమి ఫలించుగా కానీ మీరు మాట్లాడితే ప్రభువా భూమి ఫలిస్తుంది నాయనా. ఇదిగో నీ మాట మీదే మేము బ్రతకాలనుకుంటున్నాం ప్రభువా. మా స్వశక్తి కాదు, మా బలము కాదు ప్రభువా, మా సంపద కాదు, ఏది కాదు, కేవలం మీ ప్రభువా గొప్ప కార్యం ద్వారా ప్రభువా మీరే దీవెన దయచేసి కాపాడండి, ఆశీర్వదించండి. మీరే మీకు సహాయాన్ని ఇచ్చి ఆశీర్వదించండి. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదాలే శరణ్యం. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదాలే శరణ్యం. అంతులేని లోకాన వింత వింత శోధనలు, అంతులేని లోకాన వింత వింత శోధనలు. ప్రార్థించు విశ్వాసి ప్రార్థనలో పోరాడు, ప్రార్థించు విశ్వాసి ప్రార్థనలో పోరాడు. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదాలే శరణ్యం. మన మధ్యనున్న సహోదరులు ప్రార్థన చేస్తారు. ఎలీషా గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. కుటుంబం కొరకు, వారు చేస్తున్నటువంటి ప్రతి కార్యం కొరకు ప్రార్థన చేస్తారు. పిల్లల భవిష్యత్తు కొరకు, అటన్నిటి కొరకు ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ మహోన్నతుడు దేవా. అయా ఇదిగో దేవా, మరి ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇదిగో దేవా, అయా మరి సంఘమంతా కలిసి తండ్రి ఇదిగో దేవా, అయా మీ యొక్క తండ్రి ఇదిగో దేవా మరి సన్నిధిలో తండ్రి ఇదిగో దేవా మరి సముఖములో తండ్రి ఇదిగో మీ యొక్క పాదాల తండ్రి ఇదిగో దేవా మరి ఎదుట తండ్రి ఇదిగో దేవా అయా మరి కుటుంబాన్ని తండ్రి ఇదిగో దేవా మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి దేవా. యేసయ్యా అయా నిజంగా తండ్రి ఇదిగో దేవా మరి కుటుంబము తండ్రి ఇదిగో దేవా మరి ఆశపడి ఉంటున్నది తండ్రి ఇదిగో దేవా. ఇది ప్రారంభము కనుక
నా ప్రారంభంలో ప్రభువు ఉండాలి, నా ప్రారంభము ప్రభుకు తెలియాలని తండ్రి ఇదిగో దేవా అయా మరి తండ్రి ఇదిగో మరి వారు ఆశపడిన రీతిగా తండ్రి ఇదిగో దేవా మేమందరము కలిసి కుటుంబాన్ని తండ్రి మీ సన్నిధానంలో తండ్రి ఇదిగో దేవా మరి ఎత్తి చూపుతున్నాం తండ్రి. అయా ఇదిగో దేవా మరి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ఇదిగో దేవా మరి అయా మరి తండ్రి ఇదిగో దేవా వారి చే పనులను తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయా ఇదిగో వారి ప్రారంభ వ్యవసాయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ఇదిగో దేవా అయా మీరే దీవించండి. 30 60 100 100 1000 ఆశీర్వాదంతో తండ్రి ఇదిగో దేవా మరి బిడ్డలను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఇదిగో దేవా మరి అయా మొదటిగా తండ్రి ఇదిగో దేవా మరి యజమానులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయా ఇదిగో దేవా మరి దంపతులను మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ఇదిగో దేవా అయా వారు తండ్రి ఇదిగో దేవా మరి ఇది మొదలుకొని అయా మరి ఏ రీతిగా తండ్రి ఇదిగో దేవా మరి అయా ప్రారంభపు ఆలోచనలు వారు కలిగి ఉన్నారు తండ్రి ఇదిగో దేవా అయా మరి ప్రతి ఒక్క ఆలోచనను ప్రతి ఒక్క పనిని తండ్రి ఇదిగో దేవా మరి మీరే దీవించి ఆశీర్వదించి అయా ఇదిగో దేవా మరి ఫలభరితంగా చేయమని తండ్రి ఇదిగో దేవా మరి ప్రాధేయపడుతూ ఉంటున్నాం. అయా ఇదిగో దేవా మరి అదేవిధంగా తండ్రి ఇదిగో దేవా మరి కుటుంబంలో తండ్రి ఇదిగో దేవా వారికి ఇచ్చినటువంటి తండ్రి ఇదిగో దేవా మరి అయా మరి ఎవరిని బిడ్డలను బట్టి తండ్రి ఇదిగో దేవా మరి ప్రార్థన చేస్తున్నాం. అయా మరి మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ఇదిగో దేవా అయా ఇదిగో దేవా మరి అయా చిన్న కుమారుని బట్టి తండ్రి ఇదిగో దేవా మరి ప్రార్థన చేస్తాం. బిడ్డను మీరే దీవించండి, ఆశీర్వదించండి. అయా ఇదిగో దేవా నీ యొక్క బిడ్డ తండ్రి ఇదిగో దేవా అయా మరి తండ్రి ఇదిగో అయా మారు మనసు కలిగి అయా నీ సన్నిధానంలో తండ్రి ఇదిగో దేవా అయా మోకరించేటటువంటి అయా తండ్రి ఇదిగో దేవా మరి ఆలోచనను తండ్రి ఇదిగో దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగో దేవా మరి దంపతులు ఇద్దరు కలిసి అయా మీ సన్నిధానంలో తండ్రి ఇదిగో దేవా మరి మొరపెట్టి అయా తండ్రి ఒక గొప్ప అద్భుత కార్యాన్ని తండ్రి ఇదిగో దేవా మరి వారి పట్ల అయా తండ్రి ఇదిగో దేవా మరి దేవుని యందు తండ్రి ఇదిగో దేవా మరి పొందుపరుచుకునేటటువంటి భాగ్యాన్ని అయా వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో దేవా అయా అదేవిధంగా తండ్రి ఇదిగో దేవా అయా మరి పెద్ద బిడ్డను బట్టి తండ్రి ఇదిగో దేవా మరి ప్రార్థన చేస్తున్నాం. అయా షడ్రాకును మీరే దీవించండి, ఆశీర్వదించండి. అయా ఇదిగో దేవా మరి తనకు తండ్రి ఇదిగో దేవా మరి తండ్రి ఇదిగో దేవా మరి వివాహము తండ్రి ఇదిగో దేవా మరి అయా జరిగేటటువంటి భాగ్యం దయచేయండి తండ్రి ఇదిగో దేవా అయా మరి నిజంగా తండ్రి ఇదిగో దేవా మరి అయా మరి దంపతులు యజమానులు తండ్రి మీ సన్నిధానంలో తండ్రి ఇదిగో దేవా మరి ఎంతో తండ్రి ఇదిగో దేవా మరి ఆత్మీయంగా తండ్రి ఇదిగో దేవా మరి ఉంటున్నారు. అయా విశ్వాసంతో తండ్రి ఇదిగో దేవా మరి ఉంటున్నారు తండ్రి ఇదిగో దేవా అయా ఇదిగో దేవా మరి అయా విశ్వాసముతో అయా తండ్రి ఇదిగో దేవా మరి అరుగు వారికి సమస్తము సాధ్యమని మీరు సెలవిచ్చారు కనుక తండ్రి ఇదిగో దేవా అయా ఇదిగో దేవా వారి మనసులో ఉన్నటువంటి తండ్రి ఇదిగో దేవా మరి ఆలోచనలు తండ్రి ఇదిగో దేవా మేము తెలుసుకోలేము, కానీ అయా ఇదిగో దేవా మరి హృదయ రహస్యాలు ఎరిగినటువంటి వాడని నేను అని మీరు సెలవిస్తున్నారు తండ్రి ఇదిగో దేవా మరి వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి తండ్రి ఇదిగో దేవా మరి ఆలోచనలు అన్నీ సఫలం చేయండి. అయా ఇదిగో దేవా మరి అయా మాకు తెలియనటువంటి తండ్రి ఇదిగో దేవా వారి హృదయ వేదనను తండ్రి ఇదిగో దేవా మీరు తెలుసుకోనండి తండ్రి ఇదిగో దేవా అయా వారికి ఏదైతే అవసరమో ఏదైతే అక్కరుందో తండ్రి ఇదిగో దేవా ప్రతిదీ అయా మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో దేవా మా కుటుంబం తండ్రి ఇదిగో దేవా అయా ఇదిగో దేవా మీ తండ్రి ఇదిగో దేవా మరి అయా అనేక మేలులను తండ్రి ఇదిగో దేవా మరి పొందుకునేటటువంటి భాగ్యం దయచేయండి. అయా దంపతులను ఇద్దరిని దీవించండి, ఆశీర్వదించే చక్కని ఆరోగ్యాన్ని ఆయుస్సును మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ తండ్రి ఇదిగో దేవా వారికి కలిగినటువంటి సమస్తాన్ని తండ్రి పశువులను అయా తండ్రి భూమిని తండ్రి ఇదిగో దేవా వాహనాలను అయా సమస్తాన్ని తండ్రి ఇదిగో దేవా అయా ఇదిగో దేవా మీ స్వాధీనంలో ఉంచుకొని అయా మీ దీవెంతో నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థన సంధించారని మన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రూత్ మణమ్మ గారు ఉన్నట్లయితే వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. సరే పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు వేలాది వందనాలయ్యా. గొప్ప దేవుడు, పరిశుద్ధుడు. నీ బిడ్డలకు ప్రభా ఎన్నో మేలులు చేసినారు అని నీ బిడ్డల సాక్ష్యం చెప్పినారు అన్నయ్య. అక్క వాళ్ళ కుటుంబం దీవించి ఆశ్రయించడం గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఇంకా దేవా కొడుకు చెడ్డాకి ఇంకా పెళ్ళికున్నారు, పెళ్ళి చేయాలి, నీవే సహాయం చేయగల ప్రార్థిస్తున్నా. చిన్న కుమారులు బుజ్జిని కూడా కాపాడాను, గర్భఫలాలు దయచండి. ఇంకా దేవా అన్నిటి విషయంలో నీవు తోడుగా నీడగా ఉండి ప్రభా నీవు కావాల్సిన అక్కలను సహాయం చేయండి. గొప్ప దేవుడానికి వేలాది వందనాలు. నిన్ను స్తుతించి నిన్ను అభివృద్ధి పొంది ప్రభా నిన్ను సాక్షి చెప్పిల భాగ్యం దయచమని ఈ చిన్న ప్రార్థన దేవా కూర్చుని బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించమని యేసునామడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన మధ్యన ఉన్న పెద్దయ్య గారు రాజరత్నమయ్య గారు ప్రార్థన చేసి దీవెనిస్తారు. కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం.
దేవ దీవించండి తండ్రి. నీ సన్నిధానంలో ప్రభువా ఇంతవరకు కూడా ఈ దేవా కనకరాజు గారి కుటుంబాన్ని, ఈ గృహాన్ని ప్రభువా వారి కుటుంబ అవసరతల కొరకు జరగబోయే వ్యవసాయ ప్రభువా సంవత్సరమంతా దేవా పనులు పాటలు అన్నీ కూడా నీ బిడ్డలు సంతోషంగా దేవా ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి నీ బిడ్డలను దీవించి తిరిగి ప్రభువా మరి పెద్ద కుమారుడు దేవా వివాహానికి సిద్ధంగా ఉన్నారు. నీ చిత్తమైతే ప్రభువా వారి వివాహం జరగడానికి కృప చూపించండి అయ్యా. మీరే తగిన భాగ్యస్వామిని దేవా మరి మీరే చూపించండి ప్రభువా. ఆయన ప్రభువా మరి చూసేటట్లు లేరు. తల్లిదండ్రులు కూడా ప్రయత్నం చెయ్యాలి దేవా. తిరిగి ఏ రకంగా అయినా సరే ఆయనకు పెళ్లి కావాలి, సహాయం చేయండి, మీ సహాయాన్ని అందించండి దేవా. కుటుంబంలో వారికి ఉన్న కొరత అది ఒకటి. వ్యవసాయ జీవితంలో నీ బిడ్డలు కొనసాగుతుండగా దీవించండి దేవా. వారి ప్రతి పనిని, ప్రతి వ్యవసాయమును, ప్రతి ఉద్దేశములను, ప్రతి ప్రయత్నములను సఫలీకృతం చేయాలని కోరుకుంటున్నాను దేవా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు అని సెలవిచ్చి. నిజంగా ప్రభువా దేవా, నీ ఆశీర్వాదం ఉంటే మాకు నిజంగా ఐశ్వర్యమే, కానీ మా కష్టం వల్ల మాత్రం అది ఎక్కువ కాదు దేవా. నీ బిడ్డలట్టి మంచి దేవా ఐశ్వర్యాలు కలిగి దేవా, మంచి ఆలోచనలు కలిగి దేవా, భవిష్యత్తులో నీ బిడ్డలకి తండ్రి దేవా వారి సంపద అన్ని విషయాల్లో ఈ నీ ఇంట్లో ఉన్నంతటిని ఆశీర్వదించండి దేవా. నీ బిడ్డలు తండ్రి ప్రతి ప్రభువా మరి పిల్లల విషయంలో, చిన్న కుమారుడిని సంతానం విషయంలో, పెద్ద కుమారుడి పెళ్లి విషయంలో ఇలాంటి అవసరాలన్నీ కొరతలు కలిగి ఉన్నారు దేవా. ఆస్తిపాస్తులు, పాడి పశువులు, దుక్కిటెద్దులు దేవా, వారి వాహనాలు, యంత్రాలు అన్నిటిని కూడా ఆశీర్వదించమని నీ చిత్తమైతే ప్రభువా. ఇలాంటి కార్యక్రమాలు అనేకములు ఇచ్చి నీ బిడ్డలు నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యమును దయచేయమని. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి ప్రభువా. నీ దాసులను దీవించండి. మీరు మాట్లాడిన ప్రతి మాటను మా జీవితంలో దేవా మరి వాటిని నెరవేర్చేటటువంటి బిడలముగా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని కూడి వచ్చినటువంటి అన్నలక్కలందరినీ సంఘ పెద్దలు, చిన్నలు పెద్దలు, బలహీనులు బలవంతులు సమస్తమును కూడా మీరే దీవించి ఈ కార్యక్రమం అయిన వెంటనే తిరుగు ప్రయాణాలు కూడా మీరే తోడయండి నడిపించి దీవించి కాపాడమని దేవా. సమస్తమైనటువంటి ఆశీర్వాదాలన్నీ బిడలపై ఉన్నట్లు దీవించమని, వాతావరణాన్ని కూడా నీ స్వాధీనంలో ఉంచమని, అన్ని విషయాల్లో తోడయండి నడిపించి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సంతోషము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ముఖ్యంగా ఈ కుటుంబానికి, కూడి వచ్చినటువంటి సంఘానికి, బిడలకును సదా తోడయుండి నడిపించి కార్యక్రమాలన్నీ జరిపించి కాపాడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.